సాహిత్యానికి సంబంధించి తెలుగు భాష ఏ రకంగా మనం తెలుగు భాషని కాపాడుకోవాలా, భవిష్యత్ తరాలకు ఏ రకంగా అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, సోదరులు లాంటి మండలి మంత్రప్రసాద్ గారు, ఎందుకంటే ఆయన సహచరుడు, నాకు శాసనసభలో డిప్యూటీ స్పీకర్ గా చేశారు. అదేవిధంగా శాసనసభ్యుడిగా చాలా కాలం పనిచేయడం జరిగింది. వారి తండ్రి గారు కూడా మండలి వెంకటకృష్ణరావు గారు పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా, ఆయన కూడా కుటుంబాల్లో తెలుగు భాష పైన కానీ సాహిత్యం పైన ఆలోచన మన రాష్ట్రంలో తెలుగు భాష పైన ఆయనతో కూడా కలిసి పనిచేయడం కూడా ఆయన ఏ కార్యక్రమం తెలుగు భాష ఈ ప్రాంతంలో తెలుగు భాష కావచ్చు, ఏదైనా చదవకు సంబంధించిన కావచ్చు, ఏదైనా సేవ కార్యక్రమం కావచ్చు, తెలుగుని భావితరాలు భవిష్యత్ తరాలు ఎదిగే కార్యక్రమం చేయించుకొని వాటన్నింటిలోనే పనిచేసే వ్యక్తిగా ఆయన శ్రీమతి గారు పనిచేయడం. అదేవిధంగా బాలాజీ చాలా సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నారు. నాకైతే దీనిపైన పెద్ద అవగాహన లేదు, అంటే ముందు నుంచి కూడా దానిపైన ఫోకస్ లేదు, ఆలోచన లేదు, అవగాహన లేదు. అయినా ఇంతమంది పెద్దలు ఇక్కడికి రావడం, ఎందుకంటే ఎక్కడ గారి పేరు వినడమే కానీ ఆయన ఎప్పుడు చూసింది లేదు, నాకు తెలియదు. చాలా మంది ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రాంతవాసిగా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచానికి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, మన ప్రాంతంలో ఉన్నటువంటి కళల, ఏ రకంగా తెలుగులో ఉన్నటువంటి కళలు కానీ, ఇప్పుడే కొన్ని పుస్తకాలు కూడా నాకు ఇవ్వడం జరిగింది. ఆలోచన మంచి ఆలోచన అన్ని కూడా ప్రపంచంలో పూర్తిగా కూడా గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఈ భాషను తగ్గిపోతాయి. నా కొడుకు కూడా లండన్ మా ఇంట్లో తెలుగు భాషలో మాట్లాడే పరిస్థితి సందర్భంలో మన భాషను పెంచుకోవాలనే ఆలోచన మీ ద్వారా బాధితాలను తగ్గించేటువంటి మంచి కార్యక్రమంలో ఈరోజు తెలుగు కల్పించుకోవడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రభుత్వ పరంగా చిన్న అవకాశం చేయడానికి ఉండలేకపోయినా